మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన, ఆయన పరిశుద్ధమైన, శ్రేష్టమైనటువంటి నామములో ఈయన మాటలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? ఈ దినము కొరకు ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రోజున దేవుడు మనకిచ్చినటువంటి వాక్య గ్రంథాన్ని మనం ధ్యానం చేయడానికి దేవదేవుడు మనకిచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దయచేసి మీరందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దయచేసి చదువుదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలను గమనించండి. ఇక్కడ రాజు అయినటువంటి సొలొమోను మాట్లాడుతున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, శ్రమ దినమున నీవు కృంగిపోయిన ఎడల చేతకాని వాడవవుతావు అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఈ రోజుల్లో చాలా మంది ప్రియ దేవుని బిడ్డల చదువుకున్న వారు ఉద్యోగాలు చేయక, చక్కగా ప్రియ దేవుని బిడ్డల వ్యాపారాలు చేస్తూ లాభాలు ఆశించక, ఇక చక్కగా ఎదిగినటువంటి వారు సరైనటువంటి వివాహాలు చేసుకోకుండా ఈ లోకంలో చాలా మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. సో చాలా మంది డిప్రెషన్ అనబడినటువంటి ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. చాలాసార్లు పెద్దవారు కూడా ఇంక నువ్వు ఎందుకు పనికిరావు, ఇంకెందుకు నువ్వు పని చేయవు, ఇక నీ జీవితం ఇంతే, ఇక నీ బ్రతుకు ఇంతే, నేను ఇంకెవరు బాగు చేయలేరు, ఇక నేను ఎన్ని చెప్పినా నువ్వు వినవు కనుక ఇక నీ పరిస్థితి ఇంతే అనేటువంటి ఆలోచనలు గావించి చాలా మంది పెద్దలు మనకు తెలియచేసినప్పుడు, మన తల్లిదండ్రులు కూడా ఒకసారి అంటున్నప్పుడు మనకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, కాలం దొల్లిపోతుంది, సమయం గతించిపోతుంది కనుక వారు అన్నటువంటి మాటల్లో కోపమే మనకు కనిపిస్తుంది తప్ప వారు అన్నటువంటి మాటల్లో ఆ యొక్క ఆ జీవం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం కూడా ఆ మాటకు విలువనిచ్చినటువంటి వారంగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. ఎందుకనంటే దేవుడు వారి ద్వారా కూడా ఒక్కొక్కసారి మాట్లాడిస్తూ ఉంటాడు కనుక ఈ రోజున నా అంశంలో ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది ఇలాంటి శ్రమలు పడుతున్న వారుగా ఉన్నారు. అందుకని భక్తుడు అంటున్నాడు, శ్రమ దినమున నీవు కృంగిపోతే నువ్వు చేతకాని వాడవైపోతావు, శ్రమ దినమున నీవు కృంగిపోతే నువ్వు చేతకాని దానవైపోతావు అని అంటున్నాడు. ఈ శ్రమలు అనేటువంటివి చాలా మంది అంటారు, ఇవి మనుషులకు వచ్చేవి కానీ ప్రాణులకు వచ్చేవి కాదు కదండి అనేటువంటి ఆలోచన ఒక నానుడు మన జీవితాల్లో మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి మనం బాగా గమనించగలిగితే శ్రమలు అనేటువంటివి కేవలం ప్రియ దేవుని బిడ్డలారా అందరికీ ఉన్నాయి. అటు సృష్టిలో మనకు కనిపిస్తున్నాయి, అటు జంతువుల్లో శ్రమలు కనిపిస్తున్నాయి, అటు మొక్కలలో శ్రమలు కనిపిస్తున్నాయి. కానీ మానవుడు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, నాకే వచ్చేసినాయి శ్రమలు, నాకే వచ్చేసినాయి ఇబ్బందులు, నాకే వచ్చేసినాయి ఇవన్నీ సమస్యలు, నేనే పెంచాలి నా కుటుంబాన్ని, నేనే పోషించాలి, సో నేనే ఇలా నడిపించాలి అనేటువంటి ఆలోచన గావించి తన ఒక్కడే ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో సఫర్ అవుతూ బాధపడుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడేమో. అయితే ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మానవులంగా మనం ఆలోచించగలుగుతున్నాం కనుక మనం తప్పించబడుతున్నాం. ఉదాహరణకి ఒకవేళ మొక్కలకే వచ్చింది అనుకోండి, మొక్క మాట చెప్పలేదు. అదే జంతువులకు వచ్చింది అనుకోండి, ఆ యొక్క జంతువులు వారి యొక్క బాధను బయటికి మనలా వివరించుకోలేవు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు మానవాళికి చక్కటైనటువంటి నోరునిచ్చాడు, చక్కటైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, చక్కటైనటువంటి ఈవులను ఇచ్చాడు. అందును బట్టి మనం దేవుని నామాన్ని ఘనపరచవలసిన వారంగా ఉన్నాం. దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన బిడ్డలను నమ్ముకున్నటువంటి వాడికి దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలీలు కాగలిగినటువంటి జనులు ధన్యులు అని బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి మాట, మనం నమ్ముకున్నటువంటి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా మనకంటే శ్రేష్టమైన వాడు, పరిశుద్ధుడు. మనము ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే మనల్ని శ్రమలో నుండి కూడా తప్పించుకునేటువంటి మార్గాన్ని ఆయన మనకు కలగ చేస్తాడు. కనుక మన కుటుంబాలు, సంఘములో ఉన్నటువంటి వారు, వ్యక్తిగతంగా ఉన్నటువంటి వారు ఏమాత్రం కూడా మనం చింతించవలసిన, బాధపడవలసినటువంటి, సమస్యతో ఉన్నటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా ఉండవలసినటువంటి ఆలోచనను మనం ఏమాత్రం కూడా ఉండకూడదని ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. కనుక దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ప్రియ దేవుని బిడ్డలారా తన యొక్క గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఒక చక్కటి మాట తెలియజేస్తాడు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని
ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఇక్కడ అంటున్నటువంటి మాటను మనం బాగా గమనించగలిగితే మనం శ్రమల యందు ఏం చేయబడాలో తెలుసా? అతిశయించాలంట. అంటే శ్రమలు వచ్చాయి కదా అనేటువంటి ఆలోచన గావించి మనం సంతోషించాలి. చాలాసార్లు మానవాళి యొక్క జీవితంలో శ్రమలు చూసి వెనక్కి వెళ్ళిపోయేవారు ఉంటారు. బాధలు చూసి ప్రియ దేవుని బిడ్డలు పారిపోయే వాళ్ళు ఉంటారు. బాధలను అనుభవించలేక తాళలేక చనిపోయేవారు ఉంటారు. కానీ బైబిల్ గ్రంథం చెప్పినటువంటి మాట ఏంటంటే మనమందరం కూడా శ్రమలను ప్రియ దేవుని బిడ్డలు గమనించండి. అంటున్నటువంటి మాట అతిశయించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటి ఆలోచన గావిస్తుంది. కనుక మనం అతిశయించాలంట. ఈ రోజు మనకు డబ్బు ఉందని కొంతమంది అతిశయం. దేవుని యొక్క వాక్య గ్రంథంలో కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే మన దేవుని యందు అనగా రక్షకుణ్ణి కలిగి ఉన్నాం కనుక మనం అతిశయిస్తున్నాం. మనము స్వంత రక్షకుని అంగీకరిస్తున్నాం కనుక పాపము నుండి శాపము నుండి మనము వైదొలిగిపోతున్నటువంటి ఆయన రక్తంలో కడగబడ్డాము కనుక మనమందరం కూడా ప్రియ దేవుని బిడ్డలను గమనించగలిగితే మనం అతిశయిస్తున్నాం. అలాగనే ఎంత అతిశయం పొందినటువంటి నీవు నేను శ్రమల దగ్గరికి వచ్చేటువంటి సమయంలో అతిశయించలేనటువంటి వారంగా ఉండకుండా ఈ దేవుని బిడ్డలుగా దేవుడు మనం ఉంచాలనడానికే ఇష్టపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలను. అందుకనే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే శ్రమ మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఓర్పును తీసుకొస్తుంది. ఓర్పు పరీక్షను తీసుకొస్తుంది. ఆ యొక్క పరీక్ష మిమ్మల్ని నిరీక్షణలోనికి తీసుకుని వెళుతుంది అనేటువంటి ఆలోచన దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పోసినటువంటి పౌలు అక్కడ ధృవీకరించాడు ప్రియ దేవుని బిడ్డలారా. వాస్తవానికి కొన్ని విషయాలు మీతో నేను పంచుకోవడానికి నేను ఈ రోజున సేవకునికి ఇష్టపడుతున్నాను. వాస్తవం ఏంటంటే శ్రమ అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా మరి తిరిగట్టి రాళ్ళు ఉంటాయి కదా, ఆ తిరిగట్టి రాళ్ళలో ఆ యొక్క ప్రియ దేవుని బిడ్డలారా ఆ యొక్క గింజలు వేసినప్పుడు గోధుమలు వేసినప్పుడు ఆ రెండు యొక్క రాళ్ళ మధ్యలో ఆ యొక్క గోధుమలు పడి అవి నలుగుతున్నప్పుడు కలిగేటువంటి బాధ ఆ రెండు రాళ్ళ మధ్య సందుల్లో కలిగేటువంటి విపత్తు ఇంత అంతా కాదు. గోధుమ మనం బయట గింజగా చూస్తాం, కానీ లోనికి వెళ్ళిన తర్వాత పిండిగా బయటకు వచ్చిన తర్వాత అది ఎంతో వేదన పడితే గాని ఎన్నో తిప్పులు తిప్పితే గాని ఎంతో శ్రమలను వహిస్తేనే గాని అది బయటకు రాలేదు ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే నిన్ను నన్ను కూడా దేవుడు ఒక్కొక్కసారి శ్రమలను ఆస్వాదించడానికి శ్రమలను అతిశయించడానికి దేవుడు మనల్ని కూడా గానుగా అనబడిన లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రాళ్ళలో పెట్టి తిప్పుతున్నప్పుడు ఈ లోకంలో మనల్ని తిప్పుతున్నప్పుడు మనం కూడా దాన్ని అతిశయించేటువంటి వారంగా దేవుని చిత్తానికి లోబడేటువంటి వారంగా దైవ చిత్తానికి మనం తల వంచేటువంటి వారంగా ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు ప్రియమైన బిడ్డలారా వాటన్నింటి నుండి కూడా తొలగించడానికి ఇష్టపడుతున్నాడని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. వాస్తవానికి మనం దేవుని వాక్య గ్రంథంలో ఈ రోజున మీకు 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఈ శ్రమలు ఎలా వస్తున్నాయి, శ్రమలు అసలు ఎన్ని రకాలు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే శ్రమలు అనేటువంటివి ప్రియ దేవుని బిడ్డలారా 3 రకాలుగా మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిగా శారీరక శ్రమ, రెండవదిగా మనం చూడగలిగితే మానసిక శ్రమ, మూడవదిగా మనం చూడగలిగితే ఆత్మీయ శ్రమ. మొట్టమొదటి మాట ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా మరి శారీరక శ్రమ. చూడండి, ఈ లోకంలో చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా మరి శారీరక శ్రమను కలిగి ఉన్నటువంటి వారుగా ఉంటారు. వాస్తవానికి శారీరక శ్రమ అంటే మనకి శరీరానికి లోపించినటువంటి శ్రమ అని దానికి అర్థం. కనుక శరీరానికి ఏదైనా అవ్వచ్చు, మన అవయవాలు ఏదైనా కావచ్చు. కనుక ఇక్కడ శరీరానికి అవయవానికి దెబ్బ తగిలేటువంటి పరిస్థితులను బట్టి దానికి శారీరక శ్రమ అని పేరు పెట్టారు. కనుక ఈ లోకంలో చాలా మందికి శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. శరీరానికి సంబంధించినటువంటి బలహీనతల చేత చాలా మంది ఉంటారు. ఈ రోజున మీకు కొన్ని ఉదాహరణలతో మీ ముందు ఉంచడానికి నేను ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. అసలు శారీరక శ్రమ అంటే ఎలా ఉంటుంది, దానికి అర్థం ఏంటి, ఆ శారీరక శ్రమలు మన జీవితంలో ఎందుకు వస్తాయి, అసలు బైబిల్ గ్రంథంలో ఎవరికైనా వచ్చాయా, ఒకవేళ బైబిల్ గ్రంథంలో వస్తే వారు ఎలా ఉన్నారు అనే విషయాల్ని మీ ముందు ఉంచడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. దయచేసి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలుని గురించియు యోనాతానుని గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మెఫీబోషెతు అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. తన వయసు ఎంత అంటే తన పుట్టినప్పటి నుంచి కూడా ఏ విధమైనటువంటి శారీరక శ్రమ లేకుండా, ఏ విధమైనటువంటి
ఒత్తిడి లేకుండా పుట్టాడు, చక్కగా పుట్టాడు, ఏ విధమైనటువంటి అవయవాలు లోపం లేదు. అయితే ఒక రోజున ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క దాది అనబడినటువంటి ఆ వ్యక్తి తనను తీసుకుంటూ పరిగెట్టుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో మరి ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే ఆమె పండిపోయింది. ఆమె పడిపోయిన తరువాత ఆ అబ్బాయి కూడా పడిపోయాడు, చేతిలో నుంచి చిన్నారి చంటి బిడ్డ. మరి వెంటనే పడిపోయిన తర్వాత తన కాళ్ళు రెండు కూడా కుంటివైపోయాయి అని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. వాస్తవానికి మనం దేవుని వాక్యాన్ని గమనించగలిగితే పుట్టినప్పుడు మెషీబోషెతు చాలా అద్భుతంగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. ఈ మెషీబోషెతు ఎవరు అని అంటే, ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, గమనించాలి, ఇక్కడున్నటువంటి యోనాతాను యొక్క కుమారుడుగా ఉన్నాడు. మరి యోనాతాను ఎవరి కుమారుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే, యోనాతాను కూడా సౌలు మహారాజు యొక్క కుమారుడు. 40 సంవత్సరాలు ఏకఛత్రపత్యాన్ని వహించినటువంటి ఇశ్రాయేలీయుల రాజుల్లో మరి మొట్టమొదటిగా దేవుడు అభిషేకించినటువంటి రాజు సౌలు కనుక సౌలుకు మనవడుగా ఉన్నాడు ఈ మెషీబోషెతు. అయితే పుట్టినప్పుడు ఏ లోపం లేదు, కానీ కొన్ని రోజుల తరువాత చక్కటైనటువంటి 2 కాళ్ళు పోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విచారకరమైనటువంటి సమయంలో ఉన్నాం, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు ఒకసారి గమనించారా? ఇకపోతే దేవుని వాక్య గ్రంథం నుండి యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది, చదువుదాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనపడెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు అంటే ఒక పుట్టి గుడ్డివాడు కనిపించాడంట. అంటే వాడు జన్మతః పుట్టివాడిగా ఉన్నాడు. అది ఒక శారీరక శ్రమగా కనిపిస్తుంది. ఈ లోకంలో చాలా మంది జన్మించినప్పుడు కళ్ళతో జన్మిస్తారు కదండి. కొంతమంది అయితే కళ్ళు లేనటువంటి వారుగా ఉంటారు. కానీ వాస్తవానికి మనం బాగా గమనించగలిగితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దారి వెంట వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక పుట్టి గుడ్డివాడిని చూశాడు ఆయన. ఇక్కడ వాడికి ఉన్నటువంటి లోపం ఏంటంటే గుడ్డితనం. ఇకపోతే దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది, దయచేసి చదువుదాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్లువారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారము నొద్ద ఉంచుచూ వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ శృంగారం అనబడినటువంటి దేవాలయము దగ్గర పేతురు యోహాను గారు ప్రియ దేవుని బిడ్డలారా దేవాలయములోనికి వెళ్తున్నటువంటి సమయంలో పుట్టినటువంటి మొదలుకొని ఆ వ్యక్తి మరి శారీరక లోపం కలిగి ఉన్నాడు. ఏంటి లోపం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే, తనకున్నటువంటి లోపము పుట్టినప్పటి నుండి తల్లి గర్భంలో బయటికి వచ్చినప్పటి నుండి కూడా ఆ వ్యక్తి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి ఎలా ఉన్నాడు అంటే కుంటివాడుగా ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ 3 విషయాలు జ్ఞాపకం చేశాను. శారీరక శ్రమలో మెషీబోషెతు మనం చూసుకున్నాం, శారీరక శ్రమలో మనం కుంటివాడిని చూసుకున్నాం, శారీరక శ్రమలో మనం గుడ్డివాడిని చూసుకున్నాం. అదే రీతిగా 4వదిగా శారీరక శ్రమలలో మన తండ్రి అనబడినటువంటి శ్రమలను సహించినటువంటి మహాభక్తుడు యోబు మనకు కనిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు మహాభక్తుని జీవితంలో దేవుడు తనకు అంతవరకు తోడుగా ఉన్నాడు. దేవుడు మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించగలిగితే ఆ వ్యక్తికి తోడుగా ఉండడం మాత్రమే కాదు, ఆ వ్యక్తి చేసిందంతా కూడా సఫలపరిచాడు. కొన్ని దినాల తర్వాత యోబు మహాజీవితం చాలా దారుణమైనటువంటి పరిస్థితికి ఒడిగట్టినటువంటి పరిస్థితికి తీసుకుని వచ్చాడు. అయినప్పటికీ కూడా యోబు ఏమాత్రం కూడా దేవుని దూషించలేదు, దేవుని నిందించలేదు. తన స్నేహితులు వచ్చారు, తన యొక్క భార్య వచ్చింది, దేవునిని ఆ నానా మాటలు అన్నారు, దేవునిని దూషించారు. కానీ ఒకే మాట అన్నాడు, ఏంటో తెలుసా? మీరు నన్ను శోధించొద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకనంటే శోధన ఒక్కోసారి మనం కూడా గమనించవలసిన వారంగా ఉన్నాం. శోధనలు 3 రకాలుగా వస్తాయి ప్రియ దేవుని బిడ్డలారా. అది దేవుడు పంపించిన శోధనైనా కావచ్చు, నిన్ను పరీక్షించడానికి కావలసినటువంటి శోధనేమో బహుశా, ఒకవేళ సాతాను నుంచి వచ్చేటువంటి శోధనలు కావచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక సాతాను కూడా నిన్ను నువ్వు భక్తుడుగా ఉన్నావు కనుక, నువ్వు ప్రార్థనాపరుడుగా ఉన్నావు కనుక నిన్ను డైవర్ట్ చేయడానికి, నిన్ను లోకంలోంచి తీసుకువెళ్ళడానికి, నిన్ను పాపంలో పడివేయడానికి అనేకమైనటువంటి సందర్భాలుగా అది డైవర్ట్ అవుతున్నటువంటి కార్యాలు చేస్తూ ఉంటుంది. ఇకపోతే మానవుడిగా మనంతట మనమే ఒక్కొక్కసారి మనం తీసుకునేటువంటి గోతుల్లో మనమంతట మనమే శ్రమలను అనుభవిస్తున్నటువంటి వారంగా మనమే కొని తెచ్చుకునేటువంటి శ్రమలు ఉన్నాయి. అంటే 3 శ్రమలు ఇక్కడ
దేవుడు పంపించే శ్రమలు ఉంటాయి, సాతాను పంపించే శ్రమలు ఉంటాయి, మనంతట మనం కొని తెచ్చుకునేటువంటి శ్రమలుగా ఉంటాం. కానీ ఒక భక్తుడు గమనించాలి, ఒక భక్తుడు ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు ఈ 3 శ్రమలను అర్థం చేసుకుంటూ, ఇది దేవుడు పంపించిన శ్రమ అంటావా, ఇది సాతాను శోధిస్తున్నటువంటి శ్రమ అంటావా, ఇది నా అంతట నేను తెచ్చుకున్నటువంటి శ్రమ అంటావా అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగినటువంటి వాడిగా ఒక్క నిమిషము ప్రార్థనాపూర్వకంగా ఆలోచించగలిగితే ఆ శ్రమ ఎక్కడి నుంచి వచ్చిందో, ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీ మనోనేత్రాలను తెరిచి చక్కటైనటువంటి ఆలోచన కలిగించి ఆయనే నీకు సహకరిస్తాడు. ఆ శరీర బాధలో నుండి, శారీరక రుగ్మతల్లో నుండి, ఆ శారీరక శ్రమలో నుండి దేవుడు నిన్ను సంపూర్ణంగా ఆయన విడిపిస్తాడని ప్రభువు పేరిట మరొకసారి మనం చేస్తున్నాడు. ఇకపోతే రెండవ అంశంలోకి వెళుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. రెండవ అంశం ఏంటంటే మానసిక శ్రమ. ఈ మానసిక శ్రమలో మనం కూడా బాగా గమనించగలిగితే ఒక చక్కటైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. మానసిక శ్రమ. పైకి మనిషి చాలా అద్భుతంగా ఉంటాడు, చాలా మట్టుకు సెంటిల్ కొట్టుకుంటాడు, చాలా మట్టుకు మంచి డ్రెస్ మెయింటెనెన్స్ చేస్తాడు. వాడు ఎంత అద్భుతంగా ఉన్నా, ఆమె ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా మనుషులు అనబడినటువంటి వారు కేవలం పై రూపాన్ని చూస్తారే తప్ప మరి వారి హృదయాన్ని ఏమాత్రం కూడా చూడరు. వారి హృదయంలో అనేకమైనటువంటి ఆ మానసికమైనటువంటి ఒత్తులు ఉంటాయి, మానసికమైనటువంటి బాధలు ఉంటాయి, మానసికమైనటువంటి అనేకమైనటువంటి చెప్పసత్యం కానిటువంటి సమస్యల చేత మానవుడు సతమతమైపోతున్నప్పటికీ కూడా దేవుడు సహకరించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనం రెండవ మాటలో మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మానసిక శ్రమ. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణుకుతోను మీ యొద్ద నుంటిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాట తన 1 కొరింథీ సంఘంతో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే, చాలాసార్లు నేను బలహీనతతో వచ్చాను మీ దగ్గరికి. అంత మాత్రమే కాకుండా భయముతో కూడా చాలాసార్లు వచ్చాను మీ దగ్గరికి. 3వది అంటున్నాడు, నేను వణుకుతో కూడా వచ్చాను అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. వణుకుతో వచ్చాడంట, భయముతో వచ్చాడంట, ఇక్కడ బలహీనతతో వచ్చాడంట. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞానం చేస్తాం. మనం వణుకుతున్నామో లేదో మనకే తెలుసు, మన మనసుకు తెలుసు. దాన్నే మానసిక శ్రమ అన్నారు. రెండవదిగా మనం బాగా గమనించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మాట భయము అనేటువంటిది బయటికి వ్యక్తపరిచేది కాదు, అది కూడా మనసుకు సంబంధించిందే. అది కూడా మనం చూడగలిగితే మానసిక సంబంధమైనటువంటి భయంతో. ఇకపోతే 3వదిగా ఎలా వచ్చాడు అని అంటున్నటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, చాలాసార్లు నేను బలహీనంగా వచ్చాను. మనిషి అద్భుతంగా బయటికి కనిపిస్తాడు, కానీ తనలో ఉన్నటువంటి బలహీనతలు ఎవరికి కనిపించవు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ వాక్యంలో మనం బాగా గమనించుకున్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు అన్నాడు, ఇన్నిసార్లు మీ దగ్గరికి వచ్చాను కానీ నా బలహీనతలు ఏంటో, నా యొక్క మానసికమైనటువంటి శ్రమ ఏంటో మీకు ఎప్పుడు చెప్పలే. నిజమే, ఒక క్రైస్తవుడు ప్రియ దేవుని బిడ్డలారా బోధించడానికి వచ్చినప్పుడు, ఒక సేవకుడు మీ ఇంటికి బోధించడానికి వచ్చినప్పుడు, ఎవరెవరైనా మీకోసం ప్రార్థించడానికి వచ్చినప్పుడు వారికి ఎన్నో మానసికమైనటువంటి శ్రమలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో శారీరక శ్రమలు ఉన్నప్పటికీ కూడా దేవుని బిడ్డలను పోషించడానికి, దేవుడి బిడ్డలను బలపరచడానికి, దేవుడి బిడ్డలను ఆదుకోవడానికి, దేవుడి బిడ్డలను ప్రోత్సహించడానికి దేవుడే వారిని పంపిస్తున్నాడనే విషయాన్ని ఏమాత్రం కూడా మనం మర్చిపోకూడదని నేను ప్రభువు పేరిట మనం చేస్తున్నాను. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దయచేసి చదువుదాం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం బాగా గమనించుకున్నట్లయితే ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వెలుపటి పోరాటంలో మేము పోరాడము, లోపల చాలా భయం ఉంది మాకు. వెలుపటేమో మేము పోరాడుతున్నాం, యెహోలోక అంధకార సంబంధమైనటువంటి శక్తులతో పోరాడుతున్నాం, లోపలేమో ఎంతో భయముతో పోరాడుతున్నాం. ఏది అయినప్పటికీ కూడా దేవుని కొరకు పోరాడేటువంటి కృపను, ధన్యతను అపోస్తలుడైన పౌలుకి ఇచ్చాడు దేవుడు. అయినప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా మానసిక శ్రమలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి, ఎన్నో మానసికమైనటువంటి ఒత్తుల్ని బయటకు పెట్టి ఏం చేశాడో తెలుసా, ప్రభువుని సేవించాడు, తనంతట తానుగా ముందుకు కొనసాగిపోయాడు. కనుక నేటి క్రైస్తవ జీవితంలో మనం కూడా అటు రీతిగా ముందుకు సాగిపోతూ ఎన్నో మానసికమైనటువంటి శ్రమలు ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకునడానికి గల కృపను, ధన్యతను దేవుడు మనకి ఇస్తాడు. కనుక
అట్టి దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే మొదటి యోహాను వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మీలో ఎవరూ కూడా లోకాన్ని ప్రేమించొద్దు. ఎందుకో తెలుసా? లోకంలో ఏముంటుంది? భయం ఉంటుంది, వణుకుంటుంది. ఈ లోకంలో ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా బలహీనత ఉంటుంది. అపోస్తున్నటువంటి పౌలు చెప్పినప్పుడు చాలా శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అందుకని మీరు లోకాన్ని ప్రేమించొద్దు. మీలో ఎవరైనా లోకాన్ని ప్రేమించగలిగితే ఆటోమేటిక్గా దేవుడు మీ నుండి ఏమవుతాడో తెలుసా? తొలగిపోతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ మాటలో ఉన్నాం. ఆ 2వ మాట ఏంటంటే మానసిక శ్రమ. కనుక మానసిక శ్రమలో మనం అందరం కూడా ప్రియ దేవుని బిడ్డలు కృంగిపోక దేవుని మీద మాత్రమే మనం లగ్నం చేస్తూ మనస్సును ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఉదాహరణకు మనం బాగా గమనించుకున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలరా, మరి సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి వాడుగా ఉన్నాడు. గదరేని అనేటువంటి పట్టణంలో ఈ సేన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి వాడు మానసికమైనటువంటి బాధతో ప్రియ దేవుని బిడ్డలారా తను బాధపడుతూ తనతో పాటు తన శరీరాన్ని కూడా బాధ పెట్టుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక మనం కూడా మానసికమైనటువంటి బాధలో నుండి, మానసికమైనటువంటి శ్రమల నుండి మనం కూడా తప్పించబడడానికి దేవుని మీద మనం ఆనుకొనగలిగితే దేవుడు ధన్యతనిస్తాడు. తద్వారా దేవుడు ఆ యొక్క మానసికమైనటువంటి ఒత్తిడి నుండి మనం తొలగిస్తాడు. తరువాత దేవుడు మనల్ని కూడా ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. కనుక మనం ధైర్యం వహించాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలు. ఇకపోతే మూడవదిగా మనం చూడగలిగితే ఆత్మీయ శ్రమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ ఆత్మీయ శ్రమలో మనం కూడా గమనించగలిగితే ఆత్మకు కలిగేటువంటి శ్రమ. ఇంతవరకు మనం శారీరక శ్రమ చూసాం. రెండోదిగా మనం అందరం కూడా కలిసి మానసిక శ్రమను చూసాం. ఇది ఆత్మీయ సంబంధమైనటువంటి శ్రమ. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనాపరుడిగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఖచ్చితంగా ఉంటావో, ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, దేవునికి ఇంపైనటువంటి వాడుగా ఉంటావో, వెనువెంటనే దేవుడు నీ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఏం చేస్తాడు అంటే ఆత్మీయమైనటువంటి శ్రమను నీకు ఇచ్చినప్పుడు దానిని కూడా నువ్వు వహించి సహించేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ ఆత్మీయ శ్రమ అంటే ఆత్మశ్రమ లోకములో నుండి కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం దయచేసి మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకమును దాని యొక్క ఆశలు గతించిపోతాయి, కానీ ఎవరైతే దేవుని చిత్తాన్ని చెయ్యాలి అనుకుంటారో, ఆత్మ విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన చిత్తాన్ని జరిగించాలనుకుంటారో వారిని దేవుడు తన యొక్క కృపతో ఎత్తిపడతాడని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగనే మనం బాగా గమనించగలిగితే ఇక్కడ 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఆత్మీయ శ్రమలో మొట్టమొదటిగా లోకం నుంచి వచ్చేటువంటి శ్రమలు కనిపిస్తున్నాయి. రెండోదిగా లోకం ఇచ్చేటువంటి శారీరక కోరికల నుండి వచ్చేటువంటి శ్రమ మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకని ఆత్మలో చాలాసార్లు మనం కూడా కృంగిపోయేటువంటి వారంగా ఉండిపోతాం. కనుక దేవుని వాక్య గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18 నుంచి మనం 24 వచనాలు చదువుకుంటూ వెళ్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ శరీరానికి సంబంధించినటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. శరీరం చెయ్యాలనుకుంటుంది, కానీ చెయ్యలేనటువంటి దుస్థితిలో ఉంటుంది. ఏదైనా చెయ్యాలనేటువంటి ఆలోచన కలుగుతుంది, కానీ అది చెయ్యలేనటువంటి పరిస్థితుల్లోని గుండా ఇది ప్రయాణం చేస్తుంది అనేటువంటి కొన్ని విషయాల్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కనుక ఈ యొక్క విషయంలో మనం బాగా గమనించగలిగితే మనం కూడా ఆత్మీయమైనటువంటి శ్రమలను జయించేటువంటి వారంగా ఉండాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఎవరైతే ఆత్మీయమైనటువంటి శ్రమలను జయిస్తారో వారు మాత్రమే ప్రభు సన్నిధిలో నిలవబడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు ఉదాహరణగా నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోసేపు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు మనం బాగా గమనించుకున్నట్లయితే అన్నల చేత అమ్మబడ్డాడు, అనాథగా పెరగబడ్డాడు, చెరసాల పాలయ్యాడు, చింతలెన్నో భరించాడు. చివరికి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆత్మీయంగా ఎంతో చక్కటి వాడుగా ఉన్నప్పటికీ కూడా, శరీరపు కోరికలు తీర్చుకునేటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆత్మీయ విషయంలో ఏమాత్రం కూడా శ్రమ పడకుండా దేవుని వైపు చూసినటువంటి కారణాన్ని బట్టి
దేవుడు తన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని చైతన్యపరిచాడు, అన్ని విషయాల్లో గనుడుగా ఎంచాడు, అందరికంటే గొప్పగా ఉంచాడు, మహారాజును చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనం కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితంలో కూడా అట్టి రీతైనటువంటి గనుడి చేతిలోనికి మనం ఉండాలని, ఆ గనుడనబడినటువంటి దేవుడు మనలను చూస్తున్నటువంటి సమయంలో ఆయన కొరకు ఘనమైన కార్యాలు మనం జరిగించి ఈ లోకంలో నుండి, ఈ యొక్క పాపములో నుండి, ముఖ్యంగా ఈ శారీరక సంబంధమైనటువంటి ఈ పరిస్థితుల్లో నుండి మనము ఈ యొక్క వ్యక్తి వలె అనబడినటువంటి యోసేపు వలె మనం బయటికి వచ్చినప్పుడు మన జీవితాన్ని కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు, పరిశీలిస్తాడు అని ప్రభు పేరిట మరొకసారి నేను మనవి చేస్తున్నాను. అందుకని దేవుని వాక్యంలో మనం చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చూడగలిగితే ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు తన కొండ మీద ప్రసంగంలో ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరలోక రాజ్యములో దీనులు రావాలి అని అంటే వారందరూ కూడా నీతి నిమిత్తము వారు హింసించబడాలి. కనుక నీతి నిమిత్తము అనబడినటువంటి ఆత్మీయమైనటువంటి పోరాటం పోరాడగలిగితేనే నీవు నేను మనమందరం కూడా ప్రభు కొరకు మన యొక్క జీవితాన్ని అర్పించగలుగుతాం. తద్వారా మనం ముందుకు సాగిపోతామని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కనుక శ్రమ ఆనందాన్ని కలుగ చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక శ్రమలు వచ్చాయి కదని బాధపడద్దు. శ్రమ వచ్చిందంటే మనకి ఏదో ఒక ఆనందాన్ని తీసుకొస్తుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. కనుక యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనం శోధనలో పడినప్పుడు దానిని మనం మహా ఆనందంగా ఎంచుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. అలాగనే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కటి మాట కూడా కనిపిస్తుంది. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే శ్రమ మనకు ఆనందాన్ని కలిగి చేస్తుంది. రెండోదిగా శ్రమ మనలను బలపరుస్తుంది. కనుక బలపరచగలిగినది శ్రమే, మనలను ప్రియ దేవుని బిడ్డలారా ఆనందింప చేసేది కూడా శ్రమే. కనుక శ్రమలు లేకుండా మనం ఏమాత్రం కూడా ఆనందాన్ని పొందుకోలేము, శ్రమలు లేకుండా మనం ఏమాత్రం కూడా ఆ బలాన్ని పొందుకోలేము. కనుక శ్రమ ఆనందాన్ని కలుగజేస్తుందంట. అదే రీతిగా శ్రమ అనబడినటువంటిది మన జీవితంలో మనకది ఒక సంతోషాన్ని కూడా కలగజేస్తుంది అని నేను ప్రభు పేరిట మరొకసారి నేను మనవి చేస్తున్నాను. కనుక మనము ఆత్మీయమైనటువంటి శ్రమలను జయించాలి అని అంటే మనమందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని చిత్తానికి తల వంచేటువంటి వారంగా ఉండాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. శోధనను సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని చిత్తంలో ఎవరైతే ఆత్మీయమైనటువంటి శోధనలు ఎదుర్కొంటారో, ఎవరైతే శారీరక శ్రమలను ఎదుర్కొంటారో, ఎవరైతే మానసికమైనటువంటి శ్రమలను ఎదుర్కొని ఆయన కొరకు నిలబడతారో వారందరి జీవితంలో దేవుడు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం ఏంటంటే జీవ కిరీటాన్ని ఇస్తాడు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కనుక ఆ జీవ కిరీటం నీవు నేను మనమందరం కూడా పొందుకునేలాగున దేవుడు గొప్ప కృపను మనందరికీ దయచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఇక చివరిగా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, శ్రమలకు మనం భయపడలేనటువంటి వారంగా ఉండకుండా, శ్రమలను మనం ఆస్వాదిస్తూ, శ్రమలను మనం తీసుకునేటువంటి వారంగా ఉంటూ, మనంతట మనంగా దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వారంగా ఉన్నప్పుడు అట్టి ధైర్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కనుక ఆయన ఎక్కువగా మనల్ని ఏమాత్రం కూడా శోధించనీయుడు అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కటైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చక్కగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, సాధారణంగా మనుషులకు కనకభోగు శ్రమ తప్ప మరేది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మరి దానిని
దాన్ని తట్టుకోవడానికి దేవుడు మీకు చక్కటైనటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అంత మాత్రమే కాకుండా దాన్ని ఎక్కువగా ఆయన ఏమాత్రం కూడా మీ మీదకు పెట్టడు. దాని నుండి కూడా తప్పించుకునేటువంటి మహాభాగ్యాన్ని దేవుడు కలగచేస్తాడు అని ప్రభువు మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక శ్రమలు అనేటువంటి మన జీవితంలోకి వచ్చిన తర్వాత మనకి ఎక్కువగా శ్రమ పెట్టేటువంటి దేవుడు కాదు. మనం ఎంతవరకు మోయగలుగుతామో, ఎంతవరకు మనం భరించగలుగుతామో అంతవరకు మాత్రమే మనలను ఆయన శ్రమ పెట్టేటువంటి వాడుగా, పరీక్షించేవాడుగా ఉంటాడు అనేటువంటి ప్రభు పేరిట ఈయన మాటలు తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని. కనుక శ్రమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ రోజులో శ్రమ పడకుండా మనం ఏది సాధించలేము. కనుక అది శారీరక శ్రమ అనబడినా, ఒకవేళ ఆత్మీయమైనటువంటి శ్రమ అనబడినా, ఒకవేళ మానసికమైనటువంటి శ్రమ అనబడినప్పటికీ కూడా ఆ యొక్క ప్రతి ఒక్క శ్రమంలో కూడా తప్పించుకునేటువంటి మార్గాన్ని దేవుడు కలగచేస్తాడు. కనుక ఆయన మీదే మన భారం వేస్తూ ముందుకు సాగిపోదాం. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా మా షాలేము రాజా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఇదిగో నాయనా, కొన్ని నిమిషాలు మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడారు. ఈ రోజున ఎంతో మందికి ఎన్నో శ్రమలు ఉన్నాయి. మా భారతదేశం పరిస్థితులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మా దేశ పరిస్థితులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నైనా మా దేశంలో, మా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేకమైన వ్యాధులు, కరోనా లాంటి వ్యాధులు ఎన్నో ప్రబలుతున్నాయి ప్రభా. ఇగో మానవుని యొక్క జీవితంలో శ్రమ, మానసికంగా శ్రమ, శారీరకంగా శ్రమ, భక్తి జీవితంలో శ్రమను పొందుకుంటున్నటువంటి వారంగా ఉన్నాం. కనుక వీటన్నింటినీ కూడా తప్పిస్తాను అని సెలవిచ్చారు నాయన. అయ్యా, సాధారణంగా మనుషులకు కలగబోవు శ్రమ తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు అనేటువంటి మాటను తెలియచేస్తూ, అయ్యా నీవు నమ్మదగిన వాడు అని చెప్పారు నాయన. కనుక మీ నమ్మకత్వంలో మమ్మల్ని ఉంచి ముందుకు నడిపించి తండ్రి, ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరి యొక్క శ్రమలన్నింటి నుండి, ఏ శ్రమలతోనైతే వారు బాధపడుతున్నారో అటువంటి శ్రమలన్నింటి నుంచి కూడా తప్పించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని తండ్రి బిడ్డలకు మీరు దయచేసి, మీరే తప్పించి వారి జీవితాలు మీరు బాగు చేసి నడిపించి ముందుకు నడిపించమని మహిమ, ఘనత, ప్రభావాలన్నీ కూడా మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు దివ్యనామం పేరిటి ప్రార్థన విన్నపాలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. చిరునామా ఎస్కోలు సందేశం, బ్రదర్ కె సురేష్ కుమార్, డోర్ నెంబర్ 82-14-52, బర్మా కాలనీ, నేషనల్ హైవే 16, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా, లాలా చెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533106. మా సెల్ నెంబర్ 8341671872.